వైసీపీ పేటీఎం గాళ్ళకి చెప్తున్నానండి, దయచేసి రాష్ట్రం కోసం పనిచేసే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కొంచెం ప్రశాంతంగా పనిచేయనివ్వండిరా. ఎందుకురా పనికి మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేస్తారు? ఇది జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెచ్చిపోయాడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10 చేస్తున్నారా? అసలు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలు తెచ్చేస్తానంటే తెచ్చేసినట్టేనా? జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కడతా అన్నాడు, కట్టిసాడా? జ్యుడిషియల్ క్యాపిటల్ ఒక వైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరో వైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయి, బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయి. ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ కట్టేస్తానన్నాడు, కట్టిసాడా? ప్రతి జిల్లాలో విమానాశ్రయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1 డిస్ట్రిక్ట్ 1 ఎయిర్పోర్ట్ ఉండేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని నిర్దేశించారు. మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేసేస్తాను, అసలు మద్యం అనేది దొరకకుండా చేస్తానన్నాడు, చేసాడా? ప్రభుత్వం పోతుంది, 2 ఏళ్లకు 3 ఏళ్లకు మన ప్రభుత్వం అయితే వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడా? ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 2,30,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇచ్చాడా? మొట్టమొదటిగా నేను చేయబోయేది గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను. ఆ వాలంటీర్ ఉద్యోగులు వాడేసి నెలకు 5,000 చెప్పిన సావండి ఇలాగానే వదిలేశాడు. ఇలాగ అతను చెప్పిన ఏది చేయని వ్యక్తి 17 మెడికల్ కాలేజీలు తెచ్చేస్తానంటే తెచ్చేస్తాడని ఎలా మాట్లాడుతున్నారా మీరు? 3 రాజధానులు కడతానన్న పోటుగాడు ఒకటి కూడా కట్టలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు అలాగ ఉండవు. నేను ఒకటే రాజధాని కడతాను, అమరావతిని కడతాను, అమరావతిని కడుతున్నాడు ఆయన. 10 మెడికల్ కాలేజీలు తీసుకొస్తాడు, 10 మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నాడు. 10 మెడికల్ కాలేజీలు కూడా కడతాడు ఆయన. 5 సంవత్సరాల పాటు ఒక మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ చేయని జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెస్తారంటే ఎలా నమ్ముతున్నారా? నిజంగా జగన్ రెడ్డికి మెడికల్ కాలేజీలు తెచ్చే ఉద్దేశమే ఉంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు ఎందుకు మారుతాడు? ఒక యూనివర్సిటీ కట్టో లేదా కాలేజ్ కట్టో ఆ కాలేజ్ కాదు నాన్న పేరు పెట్టుకుంటాడు కదా. అతనికి తెలుసు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వచ్చేసాడు. అప్పుడన్నా అర్థం చేసుకోవాలి కదా అతను కట్టే ఉద్దేశం ఉందో లేదో. రోడ్లు బాగు చేయండి రా బాబు, రోడ్లు బాగు చేయకపోతే కార్లు పాడైపోతున్నాయి, బైకులు పాడైపోతున్నాయి అంటే అబ్బాయి రోడ్లు మేము బాగు చేయలేం, డైరెక్ట్ గా విమానాలు వేసేస్తాం, ఇంకా ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కట్టేసి మీరు అంతా మొత్తం గాల్లోనే అన్నాడా లేదా? అయినా అలాంటి వాళ్ళు మాటలు నమ్మే వాళ్ళు ఎవరున్నారండి ఈ రాష్ట్రంలో? ఎవడో అన్నాడంటే ఒకడు జగన్మోహన్ రెడ్డి లాంటి ఆ కొండను మూసేస్తున్నాను, నేను కొండను తీసి మొత్తం ఊరంతా తిప్పేస్తాను వచ్చేయండి అన్నాడట. మొత్తం ఊరందరూ కలిసి వెళ్ళారట. బాబు నిజంగా జగన్ రెడ్డి కొండను ఎత్తేస్తాడేమో. నేరే కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత షర్ట్ ఇప్పేసి కమాన్ అని చెప్పి ఈ కొండ తీసి సార్ నా చేతి మీద పెట్టండి మూసేస్తాను అన్నాడట. అలా ఉంటాయి కదా జగన్మోహన్ రెడ్డి మాటలు. అతడు ఏది చేయడు కాబట్టి చెప్పడానికి మాత్రం ఇంత పొడుగు చెప్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పరు. చెప్పడం తక్కువ చెప్పినా గానీ చేసి చూపిస్తాడు ఆయన. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేసేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ అదో తప్పుడు ప్రచారం. ఎక్కడో 1-2 ఊర్లో 1-2 రోజులు యూరియా బస్తాలు తక్కువ చేయట, దానికని రాష్ట్రంలో మొత్తం వ్యవసాయం అంతా ఆగిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు. తప్పుడు నా గుడికి అయితే నేను తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి అందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఫేక్ పార్టీ, ఇది చేసే ప్రతి ప్రచారం ఫేక్ అని చెప్పి ప్రజలందరికీ తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి విమర్శనే మనం కడుక్కోలేం, వాళ్ళ బుర్ర జల్లటమే పని. వివేకానంద రెడ్డి గారి మాట దగ్గర నుంచి చూసాం, వాళ్ళు ఏదో పనులు చేస్తారు మన మీద తోసిస్తా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు, ఈ విమర్శ చేశారు, ఈ విమర్శకు మనం జనాలకి వివరణ ఇవ్వాలని అనుకోకండి. ఎందుకంటే జనం ఎవరు నమ్మరు వాళ్ళు చేసే విమర్శ. కానీ మనం చేయాల్సిందల్లా ఈ ఫేక్ గాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తారు అని ప్రజలకు తెలియజేస్తే చాలండి.